మీరు చాలామంది యూట్యూబర్స్ మీ దగ్గరికొచ్చారు ఇంటర్వ్యూస్ కోసం. వాళ్ళు మనీ ఆఫర్ చేసినా గాని మీరు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళే శవాల పైన పేలాలనుకునే బ్యాచ్. వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం ఏంటి? నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, బడ్జెట్ ఉండదు. నెంబర్ 3 కెమెరా ఆన్ అవ్వకముందు ఏం మాట్లాడతారు, ఆన్ అయిన తర్వాత ఏం మాట్లాడతారు, ఫైనల్గా థంబ్నెయిల్ ఏం వేస్తారు అన్నది ఒకసారి 2 సార్లు 3 మల్టిపుల్ సైకిల్స్ చూశాను కదా. ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను అసలు పిలిస్తే వస్తారా, నేను చెప్తే వెళ్ళిపోవడానికి? ఏదో వస్తున్నారు, ఏదో టైం తీసుకొని వస్తున్నారు. నేను కెమెరా ఉంటేనే మాటలు కాదు, కెమెరా లేకపోయినా మాట్లాడతా. ఐ లైక్ టు టాక్ మేబీ. వాళ్ళకేదో వర్కౌట్ అవుతున్న వాళ్ళ డైనమిక్స్లో వాళ్ళు ఏదో పెట్టేసుకొని, వాళ్ళు ఏదో ఆపాదించేసుకొని, వాళ్ళు ఏదో జడ్జ్మెంట్లు ఇచ్చేసి జస్టిఫై చేస్తే నాకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఐ డోంట్ థింక్ ఎలిఫెంట్ వుడ్ టేక్ టైమ్ ఫర్ ఎవ్రీ డాగ్ టు రెస్పాండ్, లిసన్ గైస్, ఐఎమ్ అన్ ఎలిఫెంట్. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు నేను కంపేర్ చేసుకుని ఎలిఫెంట్ అని చెప్పడానికి కాదు, పంచ్ డైలాగ్ వేయడానికి కాదు. ఐఎమ్ జస్ట్ ఏదో గుర్తొచ్చిన ఫ్లాష్ అని చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్, నెంబర్ 1. ఐఎమ్ నాట్ ఎ ట్రోలింగ్ మెటీరియల్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై ట్రిప్. బేసికలీ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. నాకు ఏదో జరుగుతుంది, నా వల్ల ప్రపంచానికి నష్టం లేదు. సో కాల్డ్ జుడిషియరీ అని ఉంటే గింటే జుడిషియరీకో, లా అండ్ ఆర్డర్కో, అక్కడ లోకల్ బాడీస్కో, లేదంటే వాళ్ళకి లేని బాధ యూట్యూబర్స్కి ఎందుకు వచ్చింది? నేనా పిలిచాను రమ్మని? వాళ్ళే వచ్చి వాళ్ళేదో లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని రకరకాల టైటిల్స్ పెట్టి ఎన్ని చేసినా అది ప్రూవ్ చేయడానికి మెటీరియల్ కావాలి కదా. ఓకే, అడుగు, సరే నువ్వు చెప్పేసావు, అయిపోయింది, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం కదా. అప్పుడు చెప్పండి. ఐమ్ జస్ట్ ఆస్కింగ్. సార్ ఇంకోటి ఏంటంటే మీరు యువర్ ఏ స్మోకర్, యువర్ ఏ ఆల్కహాల్ కన్జ్యూమ్ వాటర్ ఇక్కడ కాదు, నార్మల్గా ఇందాకది కొబ్బరి నీళ్ళు, కోకోనట్ వాటర్. నార్మల్గా కన్జ్యూమ్ ఆల్కహాల్ అండ్ స్మోక్. నేను ఆల్కహాల్ తాగడానికి, సిగరెట్ తాగడానికి, ఏదో వాట్ ఎవర్ XYZ దానికోసం పొట్ల. ఓకే. నేను ఒక్కనే కాదు, నేను ఐఎమ్ నాట్ ఎ క్రియేటర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నీదర్ ద ఫస్ట్ వన్ ఆర్ ద లాస్ట్ వన్. ఐఎమ్ నాట్ ఈవెన్ డిఫెండింగ్ ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. నాకు క్లారిటీ ఉంది, అది ఉండనివ్వండి, అది అలా ఉండనివ్వండి. నాకేదో జరుగుతుందో అలా జరగనివ్వండి. నేను కంప్లైంట్ చేయట్లా. అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా నాకేం రాలా, హెల్తీగానే ఫిట్గానే ఉన్నాను కదా అనుకుంటున్నా. ఉన్నారు బాగానే. నాకు జరుగుతుంది కదా, ఉండేవండి, అలా ఉండేవండి. అది అంతగా ఇబ్బంది, అంత బాధ, అంత కన్సర్న్ చూపించోటి బ్యాన్ చేసేయండి అంటున్నా. మీకు నా మీద అంత ప్రేమ ఉందంటే సిగరెట్లు బ్యాన్ చేసేయండి, ఆల్కహాల్ బ్యాన్ చేసేయండి. జస్ట్ స్టిక్కర్ వేసేసి, ఒక కలర్ ఫోటో వేసేసి, ఇరిటేటింగ్ ఫొటోస్ వేసేసి. నాకు తెలిసి ప్రపంచంలో సిగరెట్ల వల్ల చచ్చిపోయిన జనాల కంటే యాక్సిడెంట్లు ఎక్కువ మంది చచ్చిపోయింటారు అనుకుంటా, నాకు తెలిసి. వరల్డ్ స్టాటిస్టిక్స్ ఒకసారి తీయండి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, క్రైమ్ రేట్, యాక్సిడెంట్ రేట్, న్యూసెన్స్ ఉంటాయి కదా స్టాటిస్టిక్స్, వరల్డ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఏదో సర్వేలు గవర్నమెంట్ ఏదో బాడీస్. యాక్సిడెంట్ అయింది కూడా తాగేసి అయింది అనుకోవచ్చుగా, తాగేసి డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది. అదే నేను అదే చెప్తున్నా, స్టాటిస్టిక్స్, సర్వేస్, ఏదో రిపోర్ట్స్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ పైన వాట్ ఎవర్ క్రైమ్ రేట్ కానీ, డెత్స్ కానీ, మల్టిపుల్ వీటిలో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వీడ్ చూడండి ఒకసారి. స్టాటిస్టిక్స్ చూడండి, చూపించి మాట్లాడండి. ఎన్ని కంట్రీస్లో లీగల్, ఎన్ని కంట్రీస్లో ఇల్లీగల్, ఏంటి, ఇవన్నీ తర్వాత వద్దాం. ఎప్పటి నుంచి లీగల్, ఎందుకు ఇల్లీగల్ తర్వాత వద్దాం. ఒకసారి స్టాటిస్టిక్స్ తీసి చూపించి మాట్లాడండి. సరే ఇల్లీగల్, ఎప్పటి నుంచి ఇల్లీగల్, ఎందుకు ఇల్లీగల్, ఎవరు చేశారు ఇల్లీగల్, పరిస్థితులు ఏంటి. ఒక దేశానికి సంబంధించిన డెసిషన్ ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో తీసుకొని సంతకం పెట్టేటప్పుడు ఒక SOP ఉంటుంది కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. 1/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ షుడ్ అప్రూవ్, ఉంటాయి కదా. ఇంకా మెడికల్ అనాలిసిస్, కేస్ స్టడీస్, ఇవన్నీ చేశారా? ఎక్కడో US నుంచి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఫోన్ చేసి సంతకం పెట్టేసి నార్కోటిక్స్లో కలిపేస్తాం అంటే అయిపోద్ది అంటే అలాగే జరిగింది. అంటే బేసికలీ మేజర్ డెసిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ had been taken an appropriate time. వాళ్ళకి డే అంతా టైం దొరకదు, అర్ధరాత్రి స్వతంత్రం, దాన్ని కూడా జస్టిఫై చేసి అదేదో మూమెంట్ క్రియేట్ చేస్తారు. ఒక స్టేట్ బైఫర్కేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్లో డే టైం ఎప్పుడు టైం దొరకదు. దేశాన్ని
విభజించేటప్పుడు కూడా టైం దొరకదు. అన్ని అర్ధరాత్రి డెసిషన్సే. సో కాల్డ్ కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ఇందిరా కదా, అసలు ఇందిరానే లేదు కదా. సో కాల్డ్ ఐరన్ లేడీ, ఇప్పుడు ఆమె లేదు, కానీ మనం మోస్తున్నాం కదా. స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫ్యూచర్లో వెనక్కి చూస్తే అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. ఎలా ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అని మహాత్మా సినిమాలో కృష్ణవంశీ గారు పాట పెడితే దాన్ని ఇష్యూ చేశాడు. అని ఏమన్నాడు? ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అన్నాడు. కాదు కదా, నిజమే కదా చెప్పింది. ఆయన శుద్ధాల అశోక్ తేజ్ అనుకుంటా రాసింది. ఆయన మీద పడి ఈయన మీద పడి ఏంటి నీకు ఇంత ధైర్యం గాంధీ గురించి మాట్లాడతావు అంటే, మొత్తం పాట విను, అట్లా ఏం రాశాడు. అది వినటానికే నీకు అంత ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు నిజాలు నీకు ఎలా తెలుస్తాయి, ఎలా నచ్చుతాయి? నీకు నచ్చేవన్నీ నిజాలు, నీకు నచ్చనివన్నీ అబద్ధాలు అయితే బాగుంటుంది కదా.